హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బస్ స్టాండ్ దగ్గర, గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. ఈరోజు నార్మల్ డెలివరీయే కావాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను. నార్మల్ డెలివరీయే కావాలి అంటే ఏం చేస్తే నార్మల్ డెలివరీకి ఎక్కువ ఉపయోగపడుతుంది అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. సో మన హాస్పిటల్లో నేను పాస్ట్ 20 years నుంచి డెలివరీలు అవన్నీ చేయటం ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఈ 20 yearsలో మాక్సిమం నెంబర్ ఆఫ్ నార్మల్ డెలివరీస్ అవుతాయి. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీతో వచ్చిన ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి వాళ్ళు నాకు అసలు ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ వద్దు, సిజేరియనే చేయండి అన్నా కూడా నేను అసలు ప్రయత్నం చేయకుండా నార్మల్ డెలివరీ డైరెక్ట్గా సిజేరియన్ ఎప్పుడు చేయను అనమాట. సో ఫస్ట్ మీరు హాస్పిటల్లో నార్మల్ డెలివరీ చేయించుకోవాలి అంటే మీ డాక్టర్ తోటి మీరు చాలా క్లోజ్గా ఫ్రీగా మాట్లాడగలగాలి. మీకు ఏం డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలి. దానికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డాక్టర్ మీద చాలా నమ్మకం పెట్టుకో. మా మేడం నాకు మంచి ఏది ఉంటే అదే చేస్తారు అనే దాని మీద నమ్మకం పెట్టుకొని ప్రొసీడ్ స్టార్ట్ చేసుకుంటే ట్రీట్మెంట్ ఆ నమ్మకంతో ముందుకెళ్తారు. మీకు స్ట్రెంగ్త్, స్టామినా, ధైర్యం మన మేడమే కదా, మన మేడం ఉన్నారు. హాస్పిటల్లో స్టాఫ్ వస్తూ చాలా ఫ్రీక్వెంట్ విజిట్స్ చేస్తారనుకోండి, హాస్పిటల్లో స్టాఫ్ అందరూ అలవాటు అవుతారు, డాక్టర్ అలవాటు అవుతారు, మీకు మాట్లాడటానికి ఫ్రీగా ఉంటుంది, ఫియర్ లేకుండా ఉంటుంది. అప్పుడు డెలివరీ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు చేయాల్సిన ఫస్ట్ టిప్స్ ఏంటంటే వాకింగ్ చేయడం. కొంచెం రోజు ఒక 15-20 minutes బ్రిస్క్ వాక్ కాకుండా ఊరికే ఇంట్లో బయటికి కొంచెం ఇంటి చుట్టూ నడవడం, అలాగా రోజుకు ఒక 20 minutes to half an hour వాకింగ్ చేయడం వల్ల మీ బేబీ కూడా చక్కగా ఉయ్యాల్లో ఊగినట్టు హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంది. అండ్ మీకు కూడా మజిల్స్ ఎస్పెషల్లీ హిప్ జాయింట్స్ అవన్నీ కొంచెం బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి అనమాట. ఈ తొంటి పట్టేస్తా ఉంది అని భయపడతారు డెలివరీ అప్పుడు. సో అది స్ట్రెంగ్తన్ అవ్వాలంటే కొంచెం ఒక 15-20 minutes నార్మల్ గా చక్కగా ఇంటి చుట్టూ నడవచ్చు. అపార్ట్మెంట్ లో వాళ్ళైతే కారిడార్ లో అటు ఇటు ఒక 10 rounds కొట్టచ్చు. నార్మల్ డెలివరీకి ఎన్హాన్స్ అవుతుంది. ఇంకో సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అంటాము. బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కూడా బాగా హెవీగా ఉమ్మనీళ్ళ బ్యాగ్ కదిలే అంత కాకుండా తేలిగ్గా బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఒక 20-30 times చేశారనుకోండి, పెల్విక్ మజిల్స్ అవన్నీ కూడా బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి అనమాట. అలా స్ట్రెంగ్తన్ అవ్వడం వల్ల మీకు నార్మల్ డెలివరీకి ఇది బాగుంటుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఎక్కువ నీళ్లు తాగడానికి ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవటం వల్ల మజిల్స్ అన్ని స్టిఫ్ గా లేకుండా బాగుంటాయి, రిలాక్స్డ్ గా ఉంటాయి. ఇంకా స్క్వాటింగ్, గుంజీలు తీయటం కూడా కంప్లీట్ గా కింద కూర్చొని లేవడం కాకుండా హాఫ్ స్క్వాట్ అంటారు. కొంచెం అలా వంగటం, లేవడం, కూర్చోవటం, హాఫ్ స్క్వాట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు పెల్విక్ మజిల్స్, హిప్ జాయింట్ మజిల్స్, థై మజిల్స్ అవన్నీ కొంచెం బాగా స్ట్రాంగ్. లోవర్ బాడీ బేసికల్లీ నార్మల్ డెలివరీ అవ్వాలంటే లోవర్ బాడీ స్ట్రాంగ్ గా ఉండాలి, మనం పుష్ చేయగలగాలి బేబీని అలాగా. సో హాఫ్ స్క్వాటింగ్, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్, కొంచెం మైల్డ్ వాకింగ్ ఇవి చేయటం వల్ల మీకు ఆ మజిల్స్ కావాల్సిన మజిల్స్ అన్ని బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాస్త ప్రశాంతంగా నిద్రపోవడం. ఆ నిద్రపోయేటప్పుడు కూడా మన రిలీజ్ అయ్యే హార్మోన్స్ మన బాడీలో ఏ టిష్యూస్ అలసిపోయినట్టు, స్ట్రెస్ అయిపోయినట్టు ఉన్నాయనుకోండి, ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది మనకి. సో ఆ నిద్రపోయి ఒక 2 గంటలు 3 గంటలు ప్రశాంతంగా నిద్రపోయామంటే బాడీలో ఉన్న టిష్యూస్ అన్ని హీల్ అయిపోతాయి అనమాట. మనకి ఎక్కడ పెయిన్ ఉన్నా, ఎక్కడ ఇబ్బంది ఉన్నా స్లీప్ అనేది మంచి మంత్రం అనమాట బాడీలో ఉన్న టిష్యూస్ అన్నిటిని హీల్ చేయడానికి. సో నిద్రపోవడం వల్ల మన బ్రెయిన్ లో ఉన్న హార్మోన్స్ అన్ని కూడా కరెక్ట్ గా రిలీజ్ అవుతాయి. సో ప్రశాంతంగా కొంచెం ఎక్కువసేపు నిద్ర, నార్మల్ వాళ్ళకన్నా కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళు కొంచెం ఎక్కువ నిద్రపోవాలి. ఇంకా కొంచెం ఆకుకూరలు, ఎగ్గు, పాలు, లీఫీ వెజిటబుల్స్, ప్రతిరోజు ఆకుకూరలు, పప్పు, పులుసు, ఇగురు ఏదో ఒక విధంగా ఆకుకూర తినేటట్టు ఉండాలి. రోజు ఒక 2-3 eggs, 2 fruits, ఏదైనా 2 varieties ఆఫ్ ఫ్రూట్స్, ఎక్కువ మిల్క్, ఇవన్నీ తీసేసుకొని కొంచెం బాగా స్ట్రాంగ్ గా అయ్యారనుకోండి, మీ బేబీని బయటికి పుష్ చేయడానికి మీకు స్టామినా ఉంటుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మైండ్ స్ట్రెస్ ఫ్రీగా పెట్టుకోవాలి. నిద్రపోవడం ఒకటే కాకుండా మైండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉండాలంటే మన మనసులో ఏమన్నా భయం, ఆందోళన ఉన్నాయనుకోండి, దేని గురించి అయినా మీ డాక్టర్తో మాట్లాడండి. డాక్టర్తో మాట్లాడే కాదు, ఫ్యామిలీ విషయాలు అనుకోండి, మీ క్లోజ్ కజిన్స్, మదరో, హస్బెండ్ ఎవరు ఫ్రీగా ఉంది ఈ చెప్పుకుంటే వాళ్ళ బాగుంటుంది అని అనిపించిన వాళ్ళకి చెప్పేసుకొని మన మనసులో ఉన్న స్ట్రెస్ ని, మైండ్ ని రిలాక్స్ చేసేసుకున్నారనుకోండి,
బేబీ కూడా బాగా గ్రో అవుతుంది. మీకు కూడా బావుంటుంది. ఇంకా యోగాలు, ప్రాణాయామం ఇవేం చేస్తాయంటే మన బాడీలో ఆక్సిజన్ కెపాసిటీని పెంచుతాయి. మన ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ బాగా ఎళ్లి, ఆ ఆక్సిజన్ ఎక్కువ బేబీకెళ్ళటం వల్ల మంచి జరుగుతుంది. మీకు కూడా ఆక్సిజన్ సఫిషియెంట్‌గా రావడం వల్ల టిష్యూస్ ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో, ఈ ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి వాకింగు, స్క్వాట్సు, బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజెసు, స్ట్రెస్ ఫ్రీగా ఉండటం మైండు, ఇంకొంచెం టైంకి నిద్రపోవడము, మంచిగా ఎక్కువ నీళ్లు తాగటము, ఎక్కువ మంచి ఆకుకూరలు అలాంటి ఫుడ్స్ తీసుకోవడము, యోగాలు, ప్రాణాయామం చేయటం. ఈ 10 టిప్స్ ఫాలో అయ్యారనుకోండి ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి, అప్పుడు మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి అవకాశం ఎక్కువుంటుంది. ఈ స్ట్రెస్ అవ్వడము, ఎక్సర్‌సైజులు, వాకింగు బాగా బీపీ ఉన్నోళ్ళు, లేకపోతే మాయ కిందకుందంటాం. ప్లాసెంటా ప్రీవియా అంటాము. అలా ప్లాసెంటా ప్రీవియా ఉన్నోళ్ళు, లేదు గర్భసంచి లూజ్‌గా ఉంది, ఓపెన్ అవ్వటానికి అవకాశం ఉంది అని కొంతమంది స్టిచ్ చేస్తాం అన్నమాట. ముందే డెలివరీలయిపోతుంటాయి. అలాంటోళ్ళు మాత్రం ఇలాంటి ఫిజికల్ వర్క్‌లేం చేయొద్దు. మైండ్ రిలాక్సేషన్ అలాంటివి చేసుకుంటే సరిపోతుంది. సో, ఎండ్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఈ 9 మంత్స్ ఇంత కష్టపడి ఇన్ని చేసుకొని చక్కగా డెలివరీ అయితే నార్మల్ డెలివరీ అవ్వాలనే రూల్ లేదు. హెల్తీ బేబీని తీసుకోవడం అనేది అల్టిమేట్ గోల్ మనకి. ఆరోగ్యమైన బేబీ అబ్బాయైనా, అమ్మాయైనా హెల్తీగా ఉన్న బేబీని డెలివరీ అవ్వాలి అనే గోల్ పెట్టుకోండి. మైండ్‌లో నార్మల్ డెలివరీ అనొద్దు. నార్మల్ డెలివరీ అయినా, సి సెక్షన్ అయినా బేబీ ఆరోగ్యంగా, హెల్తీగా ఉంది అంటే అదే కావాల్సింది. సో, ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే 100% నార్మల్ డెలివరీ అవుతుంది. అవ్వకపోయినా కూడా సెక్షన్ అయినా కూడా మీరు హెల్తీగా ఉంటారు. మీ బేబీ ఫిట్‌గా ఉంటుంది. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికి పాస్ ఆన్ చేయండి. మీకు నార్మల్ డెలివరీయే కావాలి అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు చక్కగా చేసి పెడతాను.